జీటీ టీం హ్యాట్రిక్ విజయాలు కొట్టింది. కోల్కతా టీంను సునాయాసంగా ఓడించి పాయింట్స్ టేబుల్లో టాప్ 4లోకి వెళ్ళిపోయారు. అంతేకాదు వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆరెంజ్ క్యాప్ను కూడా ఇప్పుడు లాగేసుకున్నాడు, టాప్లోకి వెళ్ళిపోయాడు. సో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మరోసారి కేకేఆర్కి ఓటమి తప్పలేదు. ఈ సీజన్లో వరుసగా టీం 5వ మ్యాచ్ కూడా ఓడిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మరోసారి ఆ టీంలో కలెక్టివ్నెస్ మిస్ అయింది. ఎట్ ది సేమ్ టైం టాస్ టైంలో రాహనే తీసుకున్న డెసిషన్ కూడా మరోసారి చిన్న కాంట్రవర్సీకి దారితీసింది. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీంకి గ్రీన్ పెర్ఫార్మెన్స్ తప్పితే మిగతా కూడా డొల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆడింది ఏమీ లేదు. ఈవెన్తో మీకు ఓవరాల్ లుక్లో చూసుకుంటే కేకేఆర్ టీం పోరాడినట్టే కనిపిస్తుంది. అంటే మ్యాచ్లో లాస్ట్ ఓవర్ పెనాల్టిమేట్ బాల్ వరకు పట్టుకెళ్లారు నిజమే, బట్ నిజానికి కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో ఎక్కడ కూడా గెలిచే పొజిషన్లో కనిపించలేదు. వేరేస్ గుజరాత్ టీం చూసుకుంటే దట్ సేమ్ ఓల్డ్ సింపుల్ టెంప్లెట్. టాప్ ఆర్డర్లో ఒక బ్యాట్స్మెన్ ఫైర్ అవుతాడు, మిగతా వాళ్ళందరూ క్యామెస్ ఆడతారు. అదే జరిగింది, ఈజీగా మ్యాచ్ గెలిచేశారు. అండ్ ఆల్సో బౌలింగ్ చూసుకున్నా సరే లాస్ట్ మ్యాచ్ ఫామ్ని కంటిన్యూ చేశారు. వాళ్ళ ముగ్గురు మెయిన్ పేస్ బౌలర్స్ ఈ మ్యాచ్లో బ్రిలియంట్ స్పెల్స్ వేశారు. సో ఈ మ్యాచ్లో అయితే కోల్కతా టీం టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ టాస్ టైంలో క్లియర్లీ రహానే చెప్పాడు మా బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి పెట్టాలనుకోవట్లేదని చెప్పి, విచ్ మీన్స్ చేసింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాటింగ్ మీద అసలు అలాంటి కాన్ఫిడెన్స్ లేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. పైగా గ్రౌండ్లో ముందు బ్యాటింగ్ చేయడం అనేది ఏమాత్రం వరస్ట్ డిసిషన్ కాదు, అంటే ఒక గ్యాంబ్లింగ్ లాంటిది మాత్రమే. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో నెంబర్స్ బట్టి చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఎక్కువసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ ఒక కండిషన్ ఉంది, అదేంటంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 210 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. అలా కాకుండా మీరు బిలో 200 కొట్టారా గెలవడం చాలా అంటే చాలా కష్టం. పైగా ముందు బ్యాటింగ్ చేసే టీం ఇనిషియల్గా వికెట్స్ కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొత్త బాల్తో పేస్ బౌలర్స్ ఖచ్చితంగా హెల్ప్ అయితే ఉంటుంది పిచ్ మీద. అయితే కోల్కతా టీం ముందు బ్యాటింగ్ తీసుకున్నారు, కానీ ఈ రెండు చేయడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయారు. మరి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ రహానే ఒక పూర్ షాట్ ఆడడం చూసాం. సో కోల్కతా టీం అయితే వాళ్ళ టీంలో పెద్దగా చేంజెస్ చేయలేదు, ఒక్క మార్పు చేశారు, టిమ్ సేఫర్ని తీసుకొచ్చారు. బట్ నరేన్ ఓపెనర్గా కంటిన్యూ చేయకుండా రహానే వచ్చేసాడు. సో టు బీ ఫ్రాంక్, నరేన్ ఓపెనర్గా కంటిన్యూ చేసి ఉండాల్సిందే, ఎందుకంటే దాన్ని డౌన్ దాటరానే టీంకి పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ఆ పవర్ ప్లేలోనే కాస్త కూస్తో మంచిగా బ్యాటింగ్ చేసి రన్స్ కొడతాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఎంతో కొంత చిన్న క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కేకేఆర్ టీం మళ్ళీ ఓపెనింగ్ కాంబినేషన్ మార్చింది, రహానే ఓపెనర్గా వచ్చాడు. అయితే అతను స్టార్టింగే ఫస్ట్ బాల్కి అటాక్ చేయడం నిజంగా ఒక వరస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. పైగా సిరాజ్కి అగైనెస్ట్గా రికార్డ్ కూడా బాగాలేదు అవుతుంది. సో మీకు ఒక ఎండ్లో చూసుకుంటే టిమ్ సేఫర్డ్ అన్నాడు ఆటోమేటిక్గా అటాకింగ్ బ్యాట్స్మెన్, తన అగ్రెసివ్ రోల్ తీసుకుంటాడు. దీంతో రహానే కాస్త వెయిట్ చేసి ఉండాల్సిందే, అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ అయినా సరే ఆడుంటే సరిపోయేది. బట్ అలా కాకుండా స్టార్టింగ్ ఓవర్లోనే వికెట్ ఇచ్చేసాడు. దీంతో కేకేఆర్ టీంకి పవర్ ప్లే మొత్తం కంప్ అయిపోయింది. ఆ తర్వాత అంకురిష్ రఘువంశీ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు, సెకండ్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. ఈవెన్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన టిమ్ సేఫర్డ్ ఆప్షన్ కూడా పెద్దగా కలిసి రాలేదు, అతను కూడా పవర్ ప్లే లోపల అవుట్ అయిపోయాడు. అసలు కేకేఆర్ టీం పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది, కేవలం 37 పరుగులు మాత్రమే చేశారు. మెయిన్లీ గుజరాత్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మరియు కగిసో రబాడా అద్భుతమైన బౌలింగ్ చేశారు భయ్య. అసలు గుజరాత్ టీంకి పవర్ ప్లేలో ఇప్పటివరకు అంత మంచి బౌలింగ్ పడిన మ్యాచ్ లేదు. వాళ్ళకి 4 మ్యాచ్లు కలిపి చూసుకుంటే పవర్ ప్లేలో 3 వికెట్లు తీశారేమో, బట్ ఒక్క మ్యాచ్లో 3 వికెట్లు తీశారు. అది కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా మనం చాలా మెచ్చుకోవాలి, వీళ్ళు కంటిన్యూస్గా ఓవర్స్ ఇచ్చాడు. అంటే పవర్ ప్లే మొత్తం సిరాజ్ మరియు రబాడా వీళ్ళిద్దరు వేస్తారు 6 ఓవర్లు కూడా. సో సిరాజ్ అయితే అలానే గత మ్యాచ్లో ఫామ్ అందుకున్నాడు అండ్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. బట్ రబాడా చూసుకుంటే మాత్రం రన్స్ లీక్ చేయడం చూసాం ఈ సీజన్లో. కానీ మ్యాచ్లో కేకేఆర్ బ్యాట్స్మెన్ అతని ఫామ్లోకి తీసుకొచ్చేశారు. నిజంగా రబాడా అట్ హీస్ బెస్ట్ అన్నట్టు కనిపించింది, చాలా అంటే చాలా కన్సిస్టెంట్ లైన్ అంత వేశాడు. సో పవర్ ప్లే రబాడాకి 2 వికెట్స్ పడ్డాయి అండ్ సిరాజ్ చూసుకుని 1 వికెట్ పడింది. ఈవెన్ ఆ తర్వాత వీళ్ళు వేసిన లాస్ట్ ఓవర్లో కూడా తల 1 వికెట్ వచ్చింది. సో మొత్తం మీద కేకేఆర్ బ్యాటింగ్ మొత్తాన్ని సిరాజ్ మరియు రబాడా ఇద్దరు తినేశారని చెప్పుకోవచ్చు. సిరాజ్ 4 ఓవర్స్కి 23 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రబాడా చూసుకుంటే 4 ఓవర్స్కి 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ టీంకి ఏదైనా పాజిటివ్ ఉందంటే క్యామరూన్ గ్రీన్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు పోవెల్ని అప్ ది ఆర్డర్ పంపారు, ఇది కూడా చాలా మంచి మూవ్. ఇన్ఫాక్ట్ పోవెల్ పవర్ ప్లేలో బ్యాటింగ్ రావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో పోవెల్ కాలంలో రషీద్ ఖాన్ మీద మంచి రికార్డు లేదు కాబట్టి అతను ఎర్లీగా పంపినట్టుకున్నారు అండ్ ఈ మూవ్ కొంతవరకు వర్కౌట్ అయింది. మిగిలిన పార్ట్నర్షిప్ చూసాం, గ్రీన్ మరియు పోవెల్ 55 పరుగులు యాడ్ చేశారు. స్లోగానే వచ్చినప్పటికీ వికెట్ల పతనాన్ని అయితే ఆపగలిగారు. అయితే ది రియల్ యాక్సలరేషన్ మాత్రం ఆ తర్వాత వచ్చింది. అంటే పోవెల్ వికెట్ పడిన తర్వాత అంకుల్రే బ్యాటింగ్ వచ్చాడు. అతనితో కలిసి ఆడినప్పుడు క్యామరూన్ గ్రీన్ విధ్వంసం చేశాడు భయ్య. అసలు ఇప్పటివరకు ఈ సీజన్లో ఒక కేకేఆర్ బ్యాట్స్మెన్ ఈ రేంజ్లో కొట్టడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. క్యామరూన్ గ్రీన్ ఉతికారేశాడు, అది కూడా రషీద్ ఖాన్ మీద అటాక్ చేయడం చూసాం. కోర్స్ రషీద్ అయితే ఛాన్సెస్ క్రియేట్ చేశాడు, ఒక స్టంప్ అవుట్ మిస్ అయింది, అలాగే సుందర్ ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ స్టిల్ గ్రీన్ అయితే మిడిల్ ఓవర్స్లో కేకేఆర్ టీంకి కావాల్సిన యాక్సలరేషన్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ ఓవర్ నెంబర్ 7 నుంచి ఓవర్ నెంబర్ 14 వరకు చూసుకుంటే కోల్కతా టీం 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశారు, 1 వికెట్ మాత్రమే కోల్పోయి. దీంతో ఒక్కసారిగా వాళ్ళ రన్ రేట్ ఓవర్కి 10 వరకు వెళ్ళిపోయింది, ఈజీగా 200 దాటేస్తారేమో అనుకున్నాం. ఇన్ఫాక్ట్ 220 గేమ్ చేస్తున్నారు, కొడితే ఖచ్చితంగా ఫస్ట్ వికెట్ వస్తుందేమో అనిపించింది. బట్ డెత్ ఓవర్స్లో కొలాప్స్ ఏదైతే ఉందో కంప్లీట్లీ గేమ్ హెవీగా తీసుకెళ్ళిపోయింది భయ్య. లాస్ట్ ఓవర్స్లో కోల్కతా టీం కంప్లీట్లీ షాటర్ అయిపోయింది, ప్రతి ఓవర్లో కూడా వికెట్ పడుతూనే పోయింది. ముందు అంకుల్ అవుట్ అయిపోయాడు అండ్ రింకు సింగ్ మరో ఫెయిల్యూర్. ఇక తర్వాత చూసుకుంటే రమన్దీప్ సింగ్ వరుసగా 2 4 కొట్టాడు కానీ వెంటనే అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత ఓవర్లో సునీల్ నారాయణ్ అండ్ నెక్స్ట్ ఓవర్లో కార్తిక్ తెగి రన్ అవుట్, చివరి ఓవర్లో క్యామరూన్ గ్రీన్ అవుట్ అయిపోయాడు చివరి బాల్కి. సడన్గా కోల్కతా టీం 14 ఓవర్లు అయ్యేసరికి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది. వాళ్ళైతే 139 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయారు. దీంతో చివరి 6 ఓవర్లో 60 పరుగులు కొట్టినా చాలా ఈజీగా 200 స్కోర్ వచ్చేస్తుంది. బట్ ఇలాంటి స్ట్రాంగ్ పొజిషన్ నుండి వాళ్ళు 180కి అవుట్ అయిపోయారు, అది కూడా ఓవర్స్ అన్ని ఆడేసి. అంటే లాస్ట్ ఓవర్స్లో కోల్కతా టీం కేవలం 41 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయారు. కొలాప్స్ కేకేఆర్ టీం ఓడిపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళు ఈజీగా ఒక 30 రన్స్ షాట్ అని చెప్పుకోవచ్చు.
మళ్ళీ వాళ్ళ బ్యాటర్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే గ్రీన్కి ఎక్కువ స్ట్రైక్ అవ్వలేదు. అంటే మీరు లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే గ్రీన్కి పెద్దగా స్ట్రైక్ రాలేదు, వచ్చినప్పుడేమో సరిగ్గా కొట్టలేకపోయాడు. మళ్ళీ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి మొమెంటం కోల్పోయింది. రషీద్ ఖాన్ కొట్టడానికి ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. సో రియల్లీ జీటీ టీం అయితే డెత్ ఓవర్స్లో అద్భుతమైన కంబ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ముంచేకున్నాడు సిరాజ్ మలి రబాడా తమ రెండో స్పెల్లో కూడా వికెట్స్ తీశారు, తల వికెట్ తీసుకున్నారు. అయితే కొలాప్స్ని ట్రిగ్గర్ చేసిన మాత్రం ప్రసిద్ధే, అనుకుల్ రాయ్ వికెట్ తీశాడు. దీంతో తర్వాత నుంచి కోల్కతా టీం వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. మళ్ళీ మ్యాచ్లో మరోసారి యంగ్స్టర్ అశోక్ శర్మ మంచిగానే బౌలింగ్ చేశాడు. ఈవెన్ రన్స్ ఇచ్చినప్పటికీ పర్లేదు 2 వికెట్లు తీశాడు, అది కూడా క్రూషియల్ టైంలో తీశాడు. సో పోవెల్ సెట్ అయిన బ్యాట్స్మెన్ యాక్సలరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, బట్ ఆ స్లోవర్ బాల్తో అతను డిసీవ్ చేయడం చూసాం. అలాగే చివరిలో రమన్దీప్ సింగ్ 2 బౌండరీస్ కొట్టి ఊపు మీద కనిపించాడు, బట్ ఇక అతను కూడా స్లోవర్ బాల్తో డిసీవ్ చేశాడు. సో యంగ్స్టర్ అయితే రాపేసుకోవడంతో పాటు స్లో రన్స్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. కేవలం తన బౌలింగ్లో డిసిప్లిన్ అలవర్చుకుంటే సరిపోతుంది. అంటే పేస్ వేరియేషన్ చేసే బాల్స్ని ఇంకా టైట్ లైన్ అండ్ లెన్స్లో వేస్తే ఖచ్చితంగా రన్స్ కూడా కంటైన్ చేయొచ్చు. ఇక మిగతా బౌలర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ అయితే కొట్టాడు క్యామరన్ గ్రీన్, బట్ చివరిలో వికెట్ తీయడం చూసాం. ఇన్ఫాక్ట్ చాలా వరకు లాస్ట్ ఓవర్లో రన్స్ని కంటైన్ చేశాడు. సో జీటీ టీంకి అయితే అశోక్ మరియు రషీద్ ఖాన్ ఇద్దరు కాస్త రన్స్ ఇచ్చారు, బట్ మెయిన్ పేసర్స్ ముగ్గురు మాత్రం బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ రబాడా మరియు సిరాజ్ కాంబినేషన్ వీళ్ళే మ్యాచ్ గెలిపించారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రసిద్ధి చూసుకున్న మిడిల్ ఓవర్స్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో మిడిల్ ఓవర్స్లో క్యామరన్ గ్రీన్ అటాకింగ్ బ్యాటింగ్ తప్పితే మిగతాదంతా కూడా జీటీ వాళ్ళు బాగానే కంట్రోల్ చేశారు. వాళ్ళైతే కోల్కతా టీంలో 180 పరుగులకు ఆల్అౌట్ చేయడం జరిగింది. ఇక చేసి చూసుకుంటే బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పుకోవచ్చు. పవర్లోనే చాలా ఎక్కువ రన్స్ వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ 71 పరుగులు కొట్టారు, అది కూడా సుదర్శన్ వికెట్ కోల్పోయినా సరే. సో జీటీ టీంకి అయితే వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ ఇచ్చాడు భయ్య. నిజంగా తను కొట్టిన షాట్స్లో అయితే మామూలుగా క్లాస్ కనిపించలేదు. అసలు మరోసారి అహ్మదాబాద్లో శుభ్మన్ గిల్ టైమింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. డౌన్ ది గ్రౌండ్ కొట్టిన షాట్లు అయితే అరాచకమని చెప్పుకోవచ్చు. సో గిల్ బ్యాటింగ్లోనే ఫీచర్ ఏంటంటే చాలా ఎఫర్ట్లెస్గా బ్యాటింగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆ షాట్స్లో టైమింగ్ చూసుకున్న పీక్స్ అని చెప్పుకోవచ్చు. తను కొట్టిన ప్రతి షాట్ తర్వాత కూడా ఒక పోస్ట్ పెడతాడు, అంటే షాట్ని పూర్తిగా కంప్లీట్ చేయడు. బట్ అయినా కానీ అతను అద్భుతమైన టైమింగ్ కారణంగా బాల్ ఈజీగా బౌండరీకి పోయేది. సో శుభ్మన్ గిల్ అయితే సింప్లీ క్లాసికల్ విధ్వంసం చేశాడు. కేకర్ బౌలర్స్ అందరినీ కూడా డామినేట్ చేసి ఆడాడు. అండ్ దానికి సపోర్ట్గా చూసుకుంటే సుదర్శన్ మరియు బట్లర్ ఇద్దరు కూడా చాలా మంచి క్యామెస్ ఆడారు. మళ్ళీ బట్లర్ వచ్చేలాగానే కౌంటర్ అటాక్ చేయడం చూసాం. సో దీంతో జీ టీం పవర్లోనే చాలా వరకు టార్గెట్ కొట్టేశారు. అంటే 71 రన్స్ వచ్చేసాయి, 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. దీంతో పవర్ ప్లే తర్వాత వాళ్ళకి ఈక్వేషన్ చూసుకుంటే చాలా సింపుల్. మిగిలిన 14 ఓవర్స్కి 110 కొడితే సరిపోద్ది. అంటే ఓవర్కి అరౌండ్ 800తో బ్యాటింగ్ చేస్తే చాలు, అది కూడా చేతులు 9 వికెట్లు ఉన్నాయి. సో దీంతో గుజరాత్ బ్యాట్స్మెన్ అనేది ఎక్కడ కూడా ఒత్తిడి కనిపించలేదు. ఏమందో మధ్యలో బట్లర్ అవుట్ అయిపోయాడు, అలాగే సుందర్ కూడా స్లోగా బ్యాటింగ్ చేశాడు. అయినా కానీ గిల్ తన జోర్ని కంటిన్యూ చేస్తూ స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లాడు. బట్ అయినా జీ టీంకి ఎక్కడైనా చిన్న హికప్ లాంటిది వచ్చిందంటే అది గిల్ వికెట్ పడిన తర్వాత. అంటే చాలా ఈజీగా గెలిచేస్తారు అనుకున్న మ్యాచ్ని లాస్ట్ ఓవర్ వరకు పట్టుకెళ్లారు. మళ్ళీ టార్గెట్కి క్లోజ్గా వెళ్ళకూడదు జీ టీం కొంతవరకు రిస్క్ ఫ్రీ గేమ్ ఆడారని చెప్పుకోవచ్చు. అంటే సుందర్ వికెట్ పడిన తర్వాత గిల్ కూడా కాస్త స్లో అయ్యాడు. 7 బాల్కి 8 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఫిలిప్స్ చూసుకున్న రన్నే బాల్ మాత్రమే కొట్టాడు, అతను కూడా ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు. సో నిజానికి జీ టీంకి అయితే కొంతవరకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది, ఏమైనా స్పాయిల్ చేసుకుంటామని చెప్పి. దీనివల్ల కాస్త చూసాడు గేమ్ని నెమ్మదిగా ఫినిష్ చేశారు. అదర్వైస్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడిన ఫ్లోలో చూసుకుంటే మ్యాచ్ 18 ఓవర్లకు 17 ఓవర్లకు అయిపోలే. బట్ ఎనిమిది మ్యాచ్లో కేకేఆర్ టీంకి మరో పాజిటివ్ కూడా ఉంది. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ మంచిగా బౌలింగ్ చేశారు, అది కూడా మెయిన్ స్పిన్నర్స్ సునీల్ నారాయణ అలాగే వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా రన్స్ అని కంటైన్ చేశారు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా తీశారు. పర్టికులర్గా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నాడు. స్టార్టింగ్లో బట్లర్ వికెట్, అలాగే తర్వాత సుందర్ వికెట్ కూడా తీసుకున్నాడు. వేరే సునీల్ నారాయణ చూసుకుంటే తన ఫామ్ కంటిన్యూ చేయడం జరిగింది. 4 ఓవర్స్కి 28 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇద్దరైతే మిడిల్ ఓవర్స్లో జీటీ టీంకి కాస్త బ్రేక్లు వేశారు. అలాగే డెత్ ఓవర్స్లో చూసుకుంటే వైభవ్ కూడా మంచిగా కంబ్యాక్ అవ్వడం చూసాం. స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బాగానే వేశాడు. మళ్ళీ ది మోస్ట్ ఇంపార్టెంట్ గిల్ వికెట్ తీయడం చూసాం. అండ్ ఈ విషయంలో గ్రీన్ పట్టిన క్యాచ్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. బట్ అయినా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. గిల్ ఆల్రెడీ మ్యాచ్ని గెలిపించే పొజిషన్లో పెట్టేశాడు. ఎట్ ది సేమ్ టైం కేకేఆర్ టీంకి 4th and 5th బౌలింగ్ ఆప్షన్స్ 2 బ్యాక్ ఫైర్ అయ్యాయి. అంటే ఈ మ్యాచ్లో కార్తిక్ తగ్గి సరిగ్గా వేయలేకపోయాడు, అలాగే అనుకుల్ రాయ్ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. లాస్ట్ మ్యాచ్లో నరేంద్రతో పాటు వీళ్ళిద్దరు మంచిగా వేశారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరే ఫెయిల్ అయ్యారు. దీనివల్ల కేకేఆర్ టీం ఓడిపోవాల్సి వచ్చింది. సో స్టార్టింగ్ నుంచి కోల్కతా టీంకి ఉన్న ప్రాబ్లం ఇది, వాళ్ళ బౌలింగ్ ఎప్పుడు కూడా కలెక్టివ్గా పెర్ఫామ్ చేయట్లేదు. అంటే బాగా వేస్తే 2-3 బౌలర్స్ బాగా వేస్తారు, బట్ మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న సేమ్ స్టోరీ, ఒకరిద్దరు మంచిగా ఆడతారు, మిగతా వాళ్ళందరూ హ్యాండ్స్ అప్. సో కోల్కతా టీం ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయిందంటే డెత్ ఓవర్స్లో కొలాప్స్ జరిగినప్పుడే. వాళ్ళైతే అట్లీస్ట్ ఆ 200 మార్క్ అందుకున్నా సరే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. మ్యాక్సిమం కోల్కతా బౌలర్స్ ట్రై చేసేవారు, ఎందుకంటే గత మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే మ్యాచ్లో కాస్త బెటర్ బౌలింగ్ చూసాం. బట్ ఏమైనా గుజరాత్ టీంకి క్రెడిట్ అవ్వాలి, వాళ్ళు హోమ్ కండిషన్స్ అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టీం టాప్ 4లోకి వచ్చారు. 5 మ్యాచ్లో 3 గెలిచి 6 పాయింట్లు సంపాదించారు. బట్ నెట్ రన్ రేట్ చూసుకుంటే మరీ అంత ఎక్కువ లేదు, క్లోజ్ టు 0 ఉంది. వేరే కోల్కతా టీం చూసుకుంటే విన్లెస్, 6 మ్యాచ్లో 5 ఓడిపోయారు. సో దీంతో సీజన్లో చాలా వరకు కోల్కతా టీం డన్ అండ్ డస్టెడ్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ 8 మ్యాచ్లో కూడా గెలవాలి. బట్ ఫస్ట్ 6 మ్యాచ్లో 1 మ్యాచ్ కూడా గెలవాలంటే వరుసగా 8 మ్యాచ్లు గెలుస్తారంటే నమ్మడం చాలా కష్టం. మళ్ళీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 మ్యాచ్లు ఆడడమే చాలా కష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇంకా ప్లే ఆఫ్స్ అంటే మెరాకిలే జరగాలి. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ అయితే జీటీ ప్లేయర్ దగ్గర వచ్చేసింది. అంటే శుభ్మన్ గిల్ 251 రన్స్తో టాప్ ప్లేస్కి వచ్చేసాడు. అలాగే పర్పుల్ క్యాప్ చూసుకున్నా సరే జీటీ ప్లేయర్ దగ్గర ఉంది. అంటే ప్రసిద్ధి కృష్ణ 11 వికెట్స్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు. సో అలా ప్రస్తుతానికి అయితే బోత్ ఆరెంజ్ అండ్ పర్పుల్ క్యాప్ 2 కూడా జీటీ ప్లేయర్స్ దగ్గర ఉన్నాయి. మరి ఈరోజు డబుల్ హెడర్ మ్యాచెస్ తర్వాత ఏమైనా మారుతాయేమో చూడాలి. మళ్ళీ కింగ్ కోహ్లీ ప్రిన్స్ దగ్గర నుంచి ఆరెంజ్ క్యాప్ తీసుకుంటాడో లేదో చూడాలి. సో ఈ సాటర్డే రోజు అయితే 2 బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఉండబోతున్నాయి. వాటి గురించి మనం ప్రీ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.